రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాక్షస పాలన తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ వైపు జనం వరదలా వస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు పెనుగొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవితమ్మ. పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం టీడీపీ అభ్యర్థి సవితమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సవితమ్మతో పాటు నియోజకవర్గ పార్టీ ఎన్నికల పరిశీలకులు నరసింహారావులు మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాక్షస పాలన సాగించిందన్నారు. రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూటమి అభ్యర్థులను గెలిపించడానికి అండగా నిలుస్తారని, అందుకు నిదర్శనమే నామినేషన్కు వచ్చిన జనమని గుర్తు చేశారు. ఈ 5 ఏళ్లలో ఈ రాక్షస పాలనలో ప్రజలు ఏ విధంగా విసికారిపోయారో అసలు ఏంటనేది ఈ 5 సంవత్సరాలుగా అభివృద్ధి శూన్యం. ఈ రోజు ఊహించని జనం, పెనుగొండలో ఊహించిన జనం, ఒక పక్క తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ ప్రజలు స్వచ్ఛందంగా రావడం, పక్కా లోకలోళ్ళు రావడం, ఈ నియోజకవర్గం ప్రజలే రావడం, నిజంగా వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ ప్రోగ్రాం కు వచ్చి విజయవంతం చేసిన జనసేన సైనికులకు మరియు బీజేపీ నాయకులకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రజలందరికీ, ఎందుకంటే అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి కళ్ళెర్ర ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఒక పక్క కియా ఇంటర్నేషనల్, ఒక పక్క గొల్లపల్లి రిజర్వాయర్, ఒక పక్క నాసన్ బెల్, ఒక పక్క గవర్నమెంట్స్. ఎక్కడ చూసినా చంద్రన్న చంద్రన్న చంద్రన్న. ఏ గ్రామానికి పోయినా చంద్రన్న చేసిన అభివృద్ధి, చంద్రన్న బాట, చంద్రన్న లైట్లు, చంద్రన్న కడిన గుడులు, బడులు, కమ్యూనిటీ భవన్లు, ఏది అభివృద్ధి జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది తప్ప ఈ 5 ఏళ్లలో అభివృద్ధి శూన్యం అనేది ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఘన స్వాగతం పలుకుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి విజనరీ. నేను ఈ రోజు పెనుగొండ నియోజకవర్గ ప్రజలకు తెలియజేసేది ఒకటే, మా మేనిఫెస్టో ప్రతి ఇంటికి సాగునీరు, తాగునీరు, ప్రతి చెరువుకి సాగునీరు అందేలా మా ప్రభుత్వంలో మేము చేస్తాం. అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో ముఖ్యంగా హౌసింగ్ సమస్య చాలా ఉంది. ప్రతి ఒక్కరికి నిరుపేదకు ఇండ్లు కట్టిస్తాం. కాలనీ క్రియేట్ చేసి అన్ని సదుపాయాలు పెట్టి కాలనీ క్రియేట్ చేస్తాం. అదేవిధంగా కొన్ని ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి. అదేవిధంగా రైతులను పెద్దపీట వేసే పార్టీ మా తెలుగుదేశం పార్టీ. మరికొన్ని కియాకు సంబంధించిన అనుబంధ పరిశ్రమలు కూడా ఇక్కడ తీసుకువస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క యువతకు భరోసా కావాలి, యువత భరోసా, ఒక పక్క రైతన్నులకు ఆసరాగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎల్లవెల్లా పెనుగొండ ఎప్పుడు కని వినగని అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో మేము చేయబోతున్నామని కూడా అన్ని వర్గాలకు, ఒక పక్క మహిళలకు, రైతులకు, యువతకు సంపద కూడా సృష్టించేది ఒక తెలుగుదేశం పార్టీ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. విజనరీ తెలుసు, సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి తెలుసు. ఎందుకంటే సూపర్ 6 పథకాలు కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోయినప్పుడు ఈ 5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలనలో ప్రజలు వేచారిపోయి నిత్యావసర సరుకులు ఒక పక్క దాచుకోవడం తప్ప వైసీపీ పార్టీకి గాని వైసీపీ నాయకులకు గాని తెలియదు. అందుకు ఈ ప్రజలకు అవసరమైనవి ఏంటో మా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మా మేనిఫెస్టోలో కూడా సూపర్ 6 కావచ్చు, ఈ 4000 పెన్షన్ ఇప్పుడు ప్రజలకు అవసరమని ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా పెనుగొండని రూపురేఖలే మారుస్తానని కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా సోదరులకు, మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీసులకు మరియు అన్ని శాఖలకు, మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలు, బీజేపీ నాయకులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. గతంలో చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు మేము చెప్పేది ఒకటే, వెనుగొండలో ముఖ్యంగా గత ఈ 5 సంవత్సరాల నుంటే మేము ఆ సమస్య కూడా తీర్చేవాళ్ళం. త్రాగునీరు, సాగునీరు, ముఖ్యంగా రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రతి చెరువుకి నీళ్లు అందిస్తాం, ప్రతి ఇంటికి కొలాయి ఇస్తాం. హౌసింగ్ గ్రామాల వైజ్ గా, కాలనీ వైజ్ గా, ఏ పంచాయతీలో అయితే ఆ పంచాయతీలో గ్రామాల వైజ్ గా తీసుకొని నిరుపేదలకు పక్కా ఇళ్లు ఇస్తాం. మరికొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తాం. రైతన్నలకు గతంలో ఏమైతే సబ్సిడీలు ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఏదైతే అందించామో మరికొన్ని రైతన్నలకు లాభసాటిగా, రైతన్నలకు చేదోడు వాదోడుగా ఉంటాం. అంతేకాకుండా పెనుగొండని టూరిజం గా కూడా మారుస్తాం. ఇంకా కొన్ని పరిశ్రమలు తీసుకొస్తాం, ఉపాధి చూపిస్తాం. ఇంకా అనేక అభివృద్ధి అంటే తెలుగుదేశంలోనే జరిగింది గతంలో, ఇప్పుడు కూడా జరగబోయేది అభివృద్ధి తెలుగుదేశం పార్టీలోనే. ఎందుకంటే సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలుసు, ఉపాధి ఇవ్వడం తెలుసు, మహిళా సాధికారత ఏంటో అది తెలుగుదేశం పార్టీకి తెలుసు కూడా తెలియజేస్తుంది.